వేరియబుల్. ఆటోమేటిక్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు లోకల్ వేరియబుల్ అయింది, గ్లోబల్ వేరియబుల్ అయింది, స్టాటిక్ వేరియబుల్ అయింది. ఇప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్ తీసుకుందాం. సో, ఆటోమేటిక్ వేరియబుల్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి స్క్రీన్ పైన డెఫినిషన్. ఆల్ ద లోకల్ వేరియబుల్స్ ఆర్ ఆటోమేటిక్ వేరియబుల్స్ బై డిఫాల్ట్. ఇక్కడేంటి ఏవైతే మన లోకల్ వేరియబుల్స్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ వేరియబుల్స్ అనమాట. అంటే బై డిఫాల్ట్‌గా ఆటోమేటిక్ వేరియబుల్స్ అంట. ఎందుకో చూద్దాం. దే ఆర్ ఆల్సో నోన్ యాస్ ఆటో వేరియబుల్స్. బికాజ్ మన లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్ట్‌గా అన్నీ కూడా ఆటో వేరియబుల్స్ అనమాట. ఓకేనా? ఆ స్కోప్ అనేది లోకల్ వేరియబుల్ ఏవైతే ఉందో దాని మెయిన్ స్కోప్ అనేది దాని లైఫ్ టైమ్ మొత్తం కూడా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వేరియబుల్ ఎప్పుడు మనం ఫంక్షన్ ఇన్‌సైడే కదా ఇనిషియలైజ్ చేస్తాం. సో, అలాంటప్పుడు మనం ఒక ఆటోమేటిక్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాము. ఇది ఆటోమేటిక్ వేరియబుల్ అని చెప్పాలంటే మనం ఇప్పుడు ఎలా అయితే స్టాటిక్ వేరియబుల్‌కి స్టాటిక్ అనే కీవర్డ్ వాడామో ఆటోమేటిక్ వేరియబుల్‌కి ఆటో అనే కీవర్డ్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. సో, ఆటో అనే కీవర్డ్ డిఫైన్ చేసి వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే సో, ఓకే. వి క్యాన్ క్లియర్‌లీ ఐడెంటిఫై ఇట్ ఈస్ ఎ ఆటోమేటిక్ వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో, బేసిక్‌గా ఆటోమేటిక్ వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో యూజ్ ఏంటి? ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ద ఆటో వేరియబుల్ ఈస్ ఎ గార్బేజ్ వాల్యూ. సో, గార్బేజ్ వాల్యూ ఇది నథింగ్ బట్ ఆహ్, అంటే ఇర్రెగ్యులర్ వాల్యూ అన్నమాట. ఏదైనా ప్రింట్ అవ్వొచ్చన్నమాట. సమ్ లెటర్స్, సమ్ వర్డ్స్, సమ్ మిస్సింగ్ స్పేసెస్ ఓకేనా? లేదు న్యూమరికల్ వాల్యూస్, ఆల్ఫాబెట్స్ కలిపి ప్రింట్ అవ్వడం. అంటే మనకి తెలియని అంటే ఒక ఇర్రెగ్యులర్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుందన్నమాట. సో, దట్ ఈస్ నథింగ్ బట్ గార్బేజ్. గార్బేజ్ అంటే ఏంటి? చెత్త అంటాం గదా! సో, ఇందులో సి ప్రోగ్రామ్‌లో వచ్చేసరికి ఏంటంటే ఇర్రెగ్యులర్ వాల్యూ అన్నమాట. ఓకేనా? మనకు తెలియని వాల్యూ. ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, స్పేసెస్ ఉంటాయి. అలాగే నంబర్స్ లేదా 1, 2, 3 అలాగే వాల్యూ అనేది డిఫాల్ట్‌గా ఆటోమేటిక్ వేరియబుల్ అనేది తీసుకుంటదన్నమాట. ఓకేనా? స్టాటిక్ వేరియబుల్‌లో డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0 కదా! సో, అట్ ద సేమ్ టైమ్ యాస్ ఆఫ్ నౌ ఆటోమేటిక్ వేరియబుల్‌లో గార్బేజ్ వాల్యూ వచ్చేసరికి ప్రింట్ అవుతూ ఉంటదన్నమాట డిఫాల్ట్‌గా. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వేరియబుల్ అండ్ ఆటోమేటిక్ వేరియబుల్. ఆటోమేటిక్ వేరియబుల్ వచ్చేసరికి ఆటో అనే కీవర్డ్‌తో ఇనిషియలైజ్ చేస్తాం. మీరిక్కడ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సింటాక్స్ ఇక్కడ ఆటో అంటే ఏంటి? ముందే చెప్పా కదా! ఓకేనా? ఆటో మీన్స్ అంటే ఇదేంటంటే సిమిలర్ టు ద లోకల్ వేరియబుల్. సో, అది ఆటో పెట్టామంటే ఇది ఆటోమేటిక్ వేరియబుల్. ఆటో పెట్టాం. ఎందుకు? ఆటోమేటిక్ వేరియబుల్‌కి ఆటో అనే కీవర్డ్‌తో ఇనిషియలైజ్ చేస్తాం. ఆటో డేటా టైప్ వేరియబుల్ నేమ్. అదే డేటా టైప్ వేరియబుల్ నేమ్ మాత్రమే ఉంటే ఇది లోకల్ వేరియబుల్. ఇది అందరికి మనకు తెలిసిందే. ఫస్ట్ తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. హాస్ ఇంక్లూడ్ stdio.h void ఫంక్షన్ int x is equal to 10 auto int y is equal to 20 printf auto variable %d, y. సో, ఇక్కడ ఏమి ఇచ్చాం? ఒక నేను లోకల్ వేరియబుల్ తీసుకున్నా. అలాగే ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 20 ఒక ఆటోమేటిక్ వేరియబుల్ కూడా తీసుకున్నా. సో, ఇక్కడ ఏంటి? ఇక్కడ నాకు ఫంక్షన్ మెయిన్ ఇక్కడ అవుట్‌పుట్ ఏంటి? ఇక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఆటో వేరియబుల్ ఈజ్ 20. బట్ హియర్ మనకేంటి? ఆటోమేటిక్ వేరియబుల్ మాత్రమే మనకు కావాలి అవుట్‌పుట్. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రింట్‌ఎఫ్ ఆటో వేరియబుల్ ఇచ్చాం. ఓకే. అంటే ఏంటి? y మాత్రమే ఇచ్చాం. అంటే ఏంటి? yలో ఎంత వాల్యూ స్టోర్ అయింది? 20. సో, 20 ఏంటి? ఆటోమేటిక్ వేరియబుల్. సో, నాకు కావాల్సిన అవుట్‌పుట్ కూడా అదే. ఓకేనా? సో, మెయిన్ స్కోప్ ఎక్కడుంది? ఆటోమేటిక్ వేరియబుల్ పైన మాత్రమే ఉంది. ఓకేనా? స్కోప్ అంతా కూడా. సో, మై అవుట్‌పుట్ కూడా ఆటో వేరియబుల్ ఈజ్ 20 ప్రింట్ అయింది. In the above example, both x and y are automatic variables. The only difference is that variable is y is explicitly declared with the automatic keyword. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏమైతే ఇప్పుడు చెప్పానో ద లోకల్ వేరియబుల్ అండ్ ఆటోమేటిక్ వేరియబుల్ బై డిఫాల్ట్ సేమ్. ఓకేనా? ఎప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేస్తాం, క్లియర్‌గా ఐడెంటిఫై చేస్తామంటే ఆటో అనే కీవర్డ్ ఎప్పుడైతే మనం ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఓకే. దిస్ ఈస్ ద ఆటోమేటిక్ వేరియబుల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. నథింగ్ బట్ లేదు నార్మల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకొని వాల్యూ అసైన్ చేసేసామనుకో ఇలా ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది. అది నార్మలే ఇంకా. లోకల్ వేరియబుల్ అయింది కాబట్టి ఇది లోకల్ వేరియబుల్ అనేస్తాం. ఆల్సో ఆటోమేటిక్ వేరియబుల్ బై డిఫాల్ట్. బట్ ఇంకా క్లియర్‌గా మన ఆటోమేటిక్ వేరియబుల్ అని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఆటో అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నేను అదే రాసా చూడండి. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ బోత్ x అండ్ y ఆర్ ఆటోమేటిక్ వేరియబుల్స్. ఇక్కడ ఏదైతే x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 20 బోత్ ఆర్ ఆటోమేటిక్ వేరియబుల్స్. బట్ హియర్ y అనేది ఆటో వేరియబుల్ 20 ఎందుకు ప్రింట్ అయింది? ఎందుకు తీసుకున్నానంటే బై ఎక్స్‌ప్లికట్‌లీ అంటే మన హ్యూమన్ అనేవాడు ఆటోమేటిక్ వేరియబుల్ ఇంకా క్లియర్ అండర్‌స్టాండబుల్ కోసం ఐడెంటిఫైయింగ్ కోసం నేను డిక్లేర్ చేసుకున్నా ఆటో కీవర్డ్‌తో.
సో ఇట్ షోస్ ఇట్ క్లియర్లీ ఏ ఆటోమేటిక్ వేరియబుల్. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ ఆటోమేటిక్ వేరియబుల్. ఇప్పుడు మనం ఫంక్షన్ చూద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం రండి. వేరియబుల్లో ఒక కోడ్ రాద్దాం. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవాలి కదా. void ఫంక్షన్ ఖచ్చితంగా ఫ్లవర్ బేసిస్ అయితే ఇవ్వండి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు ఒక లోకల్ వేరియబుల్ తీసుకుందాం. అలాగే ఇప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్ కాబట్టి ఆటో కీవర్డ్స్ ఇనిషియలైజ్ చేద్దాం. ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఆటో వేరియబుల్ కదా, ఆటో వేరియబుల్ కాబట్టి ఆటో వేరియబుల్ %d, ఎందులో ఆటోమేటిక్ వేరియబుల్ వచ్చేసరికి ఎందులో వైలో స్టోర్ అయింది కాబట్టి కామా y. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాద్దాం. మనకి ఏం కావాలో ఇంట్ మెయిన్, అక్కడతో మీకు ఫంక్షన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎండ్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ అనమాట. మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసుకుందాం. ఫంక్షన్ ఇక్కడతో మన ప్రోగ్రామ్ ఎండ్ అయింది కాబట్టి రిటర్న్ 0. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఆటో వేరియబుల్ ఈజ్ 30. ఓకేనా? ఆటో వేరియబుల్ అంతా y ఈజ్ ఈక్వల్ టు 30 కదా. ఓకేనా? ఇది వచ్చేసరికి ఏంటి, ఇది లోకల్ వేరియబుల్. ఓకేనా? ఇది లోకల్ వేరియబుల్. ఇది వచ్చేసరికి ఏంటి, ఆటో కాబట్టి ఆటోమేటిక్ వేరియబుల్. ఆటోమేటిక్ వేరియబుల్. ఓకేనా? సో ఈ రెండు కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ వేరియబుల్సే. బట్ నాకు ఇంకా క్లియర్గా యూజర్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను ఆటో అనే కీవర్డ్ అనేది యూజ్ చేశా. సో ఇప్పుడు క్లియర్గా ఇది ఆటోమేటిక్, కంప్లీట్లీ ఆటోమేటిక్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్ y ఈజ్ ఈక్వల్ టు 30 కదా. అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి, ఆటోమేటిక్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా? సో ఇలా మన ఆటోమేటిక్ వేరియబుల్ అనేది సి ప్రోగ్రామింగ్లో ఇనిషియలైజ్ చేసుకో ఉంటాం. ఓకేనా? ఐ హోప్ దట్ హ్యావ్ యూ క్లియర్.